ఇంట్రాగేషన్ చేస్తారు. డాక్టర్ హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తారు. మరి పోలీస్ కాస్ట్యూమ్ లో ఉన్న ఈ డాక్టర్ హాస్పిటల్లో ఏం చేస్తారు చెప్పడం ఎందుకు, ఈ స్కిట్ చూసిద్దాం. ప్లీజ్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్ శ్రీ. వెలిగే తారల సాక్షిగా నువ్వు కావాలే అమ్మా, నన్ను వీడొద్దే. స్కూల్లో ఏం చెప్పారు నాన్న? నువ్వు పెద్దనాక ఏమవుతావు అని అడిగారమ్మా. నువ్వేం చెప్పావు? పోలీస్ అవుతానని చెప్పా. ఏం చెప్పావు? పోలీస్ అవుతానని చెప్పా. పోలీస్ 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 పోలీస్. ఆ పోలీస్ వల్లేరా నా జీవితం ఇలా నాశనం అయింది. ఏముంది పోలీస్ లో? కనిపించే 3 సింహాలు చట్టానికి ధర్మానికి న్యాయానికి 10 రూపాయలైతే కనిపించే 4వ సింహమేనమ్మా పోలీస్. పోలీస్ నువ్వేమవుతావునని చెప్పావు? పోలీస్ అవుతానని చెప్పానమ్మా. ఇంకోసారి మీ నోటి నుంచి పోలీస్ అనే మాట వచ్చిందా చంపేస్తాను ఇద్దరిని. సినిమాలు చూడండి. తమ్ముడు సినిమా చూద్దాం దా. సినిమా చూడండా? మీకు ఆ పోలీస్ సినిమాలు తప్ప వేరే సినిమాలు చూడరా మీరు? ఈ అమ్మ కోసం డాక్టర్లు అవ్వలేరా నాన్న? అవుతామమ్మా. 25 ఏళ్ల తర్వాత డాక్టర్ ఎంత నుంచి వెయిట్ చేయాలి? నీకు కావాల్సిన ట్రీట్మెంటే కదా, కాసేపు వెయిట్ చేయి. ఈయనకు పేషెంట్ అంటే రాడు. హలో సార్, ఇక్కడ అర్జెంట్ ఒక కేసు వచ్చింది, త్వరగా రండి సార్. ఏం పేరు నీ పేరు? బాలరా సార్. ఒక్కసారి లాకప్ ఓపెన్ చేయి. లాకప్ ఏంటయ్యా? లాకప్ అంటే నోరయ్యా, నోరు ఓపెన్ చేయి. వేరే చార్జ్ షీట్. చార్జ్ షీట్ ఏంటయ్యా? కొన్ని నోట్లే మనవడా, నాలుక ఓపెన్ చేయరా. సార్ 2 months నుంచి మోషన్ ప్రాబ్లం సార్. ఇది మోషన్ కాదు, ఈ ఎమోషన్ ప్రాబ్లం. తినట్టు సార్ ఒక కర్రకి బాగా కారం రాసి రెడీగా పెట్టు. కమాన్. వద్దు సార్. నువ్వు ఎమోషన్ అన్నావుగా, మోషన్ అన్నావుగా. అయిపోయింది. ఇంకోసారి ఈ చుట్టుపక్కల కనిపిస్తే నరికేస్తా. గెట్ అవుట్. ఎవరికి డాక్టర్? అర్ధ గంట అయింది నేను వచ్చి. నా రేంజ్ ఏంటో తెలుసా, నా కెపాసిటీ తెలుసా? ఏంటి వీడి ప్రాబ్లమా? సర్జరీ కావాలంటే ఏదో చేసేయండి సార్. సర్జరీ కావాలంటే నా తమ్ముడు ఆవేశ్ రావాల్సిందే. హీరా I'm a bad doctor. I'm a bad doctor. నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. ఆపరేషన్. ఆపరేషన్ ఏం చెయ్యాలి? కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. పొద్దున ఏం తిన్నావు? కిడ్నీ తిన్నాను. ఇడ్లీ తిని కిడ్నీ కోసం వచ్చావు నువ్వు? ఏరా ఇలా మిడిగుట్లేసుకొని చూస్తే ఏమర్థం అవుతుందిరా? నీ స్థాయి కమాన్. ఏ వాయిస్ చేయమంటే ఏ వాయిస్ చేస్తున్నావు అర్థం కావట్లేదు. కిడ్నీ ఆపరేషన్ స్టార్ట్ చేస్తే మనం నెక్స్ట్ పేషెంట్కి వెళ్దాం. 320 సార్. పట్టుకోరా. వాడికి రిలాక్స్. నీకు బీపీ చెక్ చేయాలా? లబ్బేనా చెత్తనా సిగ్గరేనా? రాసుకో 120/90. 120/90. మీ దండం పెడుతుందంటే డిశ్చార్జ్ అయ్యిండ్రా, మా ఇంటికి వెళ్ళిపోతాను. నేను డిశ్చార్జ్ అంటే నీ లారీ పిలిపించి బెయిల్ తీసుకురా. సరే నేను జైల్లో ఉన్నానంటారా బెయిల్ అడగటానికి? మంచి రైమింగ్ చెప్పారా ముసలోడా. పడుకో. నెక్స్ట్ పేషెంట్. సార్ సార్ సార్, అమ్మగారు వస్తున్నారు సార్. అమ్మా. వెలిగే తారల సాక్షిగా నువ్వు కావాలే అమ్మా, నన్ను వీడొద్దే. నీ కొడుకుని ఎంత ప్రయోజకుడు ఏరో చూడు. చూడు. సార్ సార్, ఎమర్జెన్సీ కేసు సార్. ఏమండి? ఇన్ని సంవత్సరాలు నీకు గుర్తొచ్చా? ఏంటి అదే వాయిస్ చెప్పు ఫస్ట్. మనకిద్దరు పిల్లలు ఉన్నారండి. ఎక్కడ? ఇదిగో పెద్ద కొడుకు అగ్ని, చిన్న కొడుకు ఆవేశ్. నాన్న ఎవరొచ్చారో చూడరా. మీ నాన్న ఒక్కసారి నాన్న అని ఒక్కసారి చెప్పురా. కమాన్ కమాన్ కమాన్. చిన్నప్పుడు నువ్వు గుక్కబొట్టి ఏడుస్తుంటే అని ఏడుస్తుంటే నాన్న ఒక్కసారి 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 నాన్న అన్నా
మీ తమ్ముడు అంటాడు, ఒరే చిన్నప్పుడు నువ్వు ఏడిస్తే ఆ ఐస్ క్రీమ్ కొనిచ్చాం. నూతన్ ప్రసాద్ ఒక్కసారి కమాన్ శ్రీకోట్ నా అన్నాని ఒక్కసారి అంద్రా రే అంద్రా ఒక్కసారి కమాన్. ఏమని పిలవాలి? నాన్న అని పిలవాలా? చిన్నప్పుడు మా కాకలేసి ఏడుస్తుంటే అమ్మ దగ్గరికి తీసుకొని కూర్చో బెప్పం కూర్చో దగ్గర తీసుకొని అని జోకొట్టింది. అప్పుడు నేను ఏమండి మన పిల్లలు ఏడుస్తున్నారు బయటికి వెళ్ళి పాలు తీసుకురమ్మని చెప్పింది. అప్పుడు వెళ్ళిన వాడు ఇంతవరకు రాలేదే. ఏ టెల్ మీ ఐఎమ్ ఏ బ్యాడ్ డాక్టర్. నాకు కూడా వదిలేరా అన్నయ్య? నువ్వు కొడితే చచ్చూరుకుంటాడు. ఏరా ఒక్కసారి 5 ఏళ్ల క్రితం స్కూల్ కి వెళ్తుంటే చూసిన వాళ్ళందరూ మీ నాన్న ఏడి అంటే మేము కుక్క పెట్టి ఎంతకలు ఎలా ఏడ్చాం, మేము కూడా ఉవ్వా 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 అని ఏడ్చినప్పుడు ఏమయ్యా రాదు. అబ్బా పడింది. ఏ కేటు ఎలా ఉన్నావేంట నువ్వు? రేయ్! గుడ్లు మై I'm a bad doctor. వాడి కండిషన్ ఏంటో చూడు. ఒక్క నిమిషం సార్, మీరు ఊపిన ఊపిడి కోమాలోకి వెళ్ళిపోయింది సార్. అమ్మా వాడు బెప్పంగాడు. నీకు నేను నాకు మీవమ్మా. నింగి నేల ఓకే రోజా గారు, బాగుంది, బాగా చేశారు. బాబు గారు, అది మీ ఇద్దరు కాకుండా వాడు కూడా ఒక సాయి కుమారా, బాగుంది, ఎంటర్టైన్ చేశారు, గుడ్. బాల్యం ఇచ్చావు తీసుకుపోయావు, యమనం ఇచ్చావు తీసుకుపోయావు, భార్యనిచ్చావు ఎందుకు మర్చిపోయావు? మన శాంతికి ఫోన్ తీసుకొచ్చిందంట కదా దుబాయ్ నుంచి, ఆ. డబ్బులు ఇచ్చిందా? లేదు, రూమ్కి వచ్చింది. దేనికి? డబ్బులు ఇవ్వడానికి వచ్చిందే. అంటే ఇప్పుడు నన్ను వదిలేదని ఫిక్స్ అయిపోయారా? లేకపోతే నాకు విడాకులు ఇచ్చి నా దగ్గరుండి మరి ఇంకొక పెళ్లి చేయండి, అప్పుడే నేను వెళ్ళిపోతా. ఏమే వీడికి నచ్చాడా? ప్లీజ్ మీ కాళ్ళు పట్టుకుంటా ఒప్పుకోండి. ఐ జస్ట్ ఇంత ఓవరాక్షన్ చేయొచ్చు. ఆడ అమ్మా అని అంత ఆప్యాయతంగా పిలుస్తుంటే నువ్వు ఇలా అంటావేంటి? ఇగో వీడు నా కొడుకు. నీ కొడుకేంటి పారని పంపించావా? నాకు అట్లాంటివి ఏం లేవు. పెళ్లి కాలేదా? పెళ్లికి పిల్లలకి ఏం సంబంధం రా. అన్న ఎన్నో షాప్స్ ఉంటే హోమ్ నీడ్స్ పెట్టావేంటన్నా? అరే పుట్టిన ప్రతి మనిషికి నీడ్స్ ఉంటారా? అవును. ఎగ్జాంపుల్ రష్మికి పెళ్లి నీడు, జడ్జీలకి కామెడీ నీడు, మాకు 10 మార్క్స్ నీడు. లవ్ బ్రేకప్ అయింది, వెళ్ళే ముందు ఒక అమ్మాయి నాకు మాట చెప్పి వెళ్ళిపోయింది. ఏం చెప్పింది? పిల్లలు పెద్దలు అవుతున్నారు, ఇక్కడ ఆపేద్దాం ఉంది. ఏం కావాలి చెప్పండి సార్? ఏదైనా మంచి చాప్ ఉందా? మంచిగా బెడ్ లోనే తీసుకోవచ్చు కదా సార్? బెడ్రూమ్ లోనే ఉంటాయి. సాప్ అనుకో, సుట్టపెట్టి సంకలో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఇది మంచి సాపేనా? లాస్ట్ టైం ఒక ఎదో అలాగే ఒక సాప్ ఇచ్చాడు, 2 మోకాలు కొట్టుకుపోయాయి. చాపకి మోకాలు కొట్టుకుపోయండి. చాపకి మోకాలు కొట్టుకుపోయి సార్. నేను యోగా టీచర్ సార్, పొద్దున్నే వరండాలో యోగా చేస్తుంటాను. ఇప్పుడు మా ఇద్దరు జంట చూసి మేము ఏ ఐటమ్ కొనుక్కుంటే బాగుంటుంది సార్? ఇస్త్రీ పెట్టి సార్. రాఘవ్ గారు ఏంటిది? ఇంటీరియర్ ఎంత ఖర్చు అయింది? 20 లక్షలు ఖర్చు అయింది సార్. మీరే చేయించారా? లేదు, కార్పెంటర్ చేసాడండి. ఇలాంటి పంచులు మీ స్కిట్లో వేస్తుంటే ఇంకా బాగుంటాయి తెలుసా? ఏం చేస్తున్నావు? పన్నీర్ చల్లుతున్నానండి. వాళ్ళకి ఏం తెలుసు చెప్పేది? శనివారం వస్తే కన్నీరు తప్ప పన్నీరు మొహం ఎప్పుడు చూసా? నువ్వు చూస్తుంటావు టీవీలోని, శనివారం వస్తుంటారు ఏదో పీకడానికి. వాళ్ళని పిలిపించావు భోజనానికి ఈ రోజు మన ఇంటికి.
నచ్చింది. నీకు మంచి రోజులు వస్తున్నాయా తల్లి? మీరు మానేస్తారా? అక్కడికి వెళ్ళి ఏం చేసిన అనుకున్నావు? మార్కుల బోర్డు కొట్టేసా. 7, 8. అవును, ఇప్పుడు 10 మార్క్స్ ఇస్తారు. అయ్యో అటు చూడు. 6 నెలలు తెప్పొచ్చు కదా సార్. ఎప్పటిగా నైట్ కళ వచ్చింది తెలుసా? కళలో శివాజీ అన్న తిట్టాడు. 10 నిమిషాలు ఈ స్కిట్ చేయి, తర్వాత నీ కళ నెరవేరబోతుంది. నీరసం వచ్చింది. ఏమైందమ్మా? రాత్రి అంతా నిద్ర లేదు కదండి. మళ్ళీ చెప్పు. రాత్రి అంతా నిద్ర లేదు కదండి. మళ్ళీ చెప్పు. దోమలు ఉన్నాయి అందుకంటే నిద్ర లేదు. కాదు మేడం, రాత్రి ఈయన ఇంటికి రాలేదు. ఒకరు లవ్ లెటర్ రాశారండి. లవ్ లెటర్ శివాజీ గారి దగ్గర పదా, వాడంతా తెలుస్తారని రా. రాసింది ఆయనే. నీకు అన్యాయం చెయ్యను పండు. పండు బాగా చేసావు, బాగుంది అంటే నా గురించి అనుకున్నాను సార్. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలితే చెప్తున్నా. నీకు జుట్టు రాలదు రే. ఎంత మంచి జుట్టుకి పేర్లాడతావరా పేత్త పరిగి పోకమాడా. ఏంటే నా మొగుడిని అంటున్నావు? అమ్మా వచ్చిందమ్మా జెండా కొయ్య. తీసుకెళ్ళి అడిగి తినిపించి సంపరా. నేనా? మా అన్నక. నువ్వే. తమ్ముడు నీ చేత్తో ముద్దు పెట్టరా. ఎన్ని రోజులైందా నీ చేత్తో ముద్దు తిని. సరే వద్దురా సోదరా, నువ్వు వెళ్ళి గోతిలో పడొద్దురా. తిననయా?